సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరేటప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతా ఉంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది. ఓ పర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరుగుంటుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుంచి ఇంజన్కు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దాన్ని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు. పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేక్ ఆఫ్ అయ్యి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనం అందక 2 ఇంజన్లు ఆగిపోతాయి. ఎందుకంటే విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్, కొందరు నిపుణుల అంచనా. అయితే పెట్రోల్ స్విచ్ ఆఫ్లో ఉంటే పైలట్కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా? అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకొస్తుంది. సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరేటప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతా ఉంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది. ఓ పర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్లో టేక్ ఆఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరుగుంటుందని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుంచి ఇంజన్కు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దాన్ని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు. పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేక్ ఆఫ్ అయ్యి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనం అందక 2 ఇంజన్లు ఆగిపోతాయి. ఎందుకంటే విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి 2 ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్, కొందరు నిపుణుల అంచనా. అయితే పెట్రోల్ స్విచ్ ఆఫ్లో ఉంటే పైలట్కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా? అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకొస్తుంది.